సెలబ్రేషన్ థీమ్ లో జగమంత కుటుంబం నాది అంటూ వచ్చేస్తున్నాడు షేకింగ్ శేషు అండ్ హిస్ టీమ్. సత్తిపండు చచ్చిపోయిండు, సత్తిపండు చచ్చిపోయిండు. సచ్చినోడు ఎల్ఐసి పాలసీ ఎక్కడ పెట్టావురా సచ్చినోడా? చచ్చిపోయిండు. నీ అమ్మ కడుపు కాదు, ఆ రంగు లేకపోయినా ఆస్తుందని చేసుకున్నాను రా సచ్చినోడా. చచ్చిపోయిండు, చచ్చిపోయిండు. ఎప్పుడు చచ్చావురా సచ్చినోడా? అయ్యో నువ్వు పోతావనుకోలేదు రోయ్. ఊరంతా నీకు పిల్లలే పుట్టారు కానీ ఒక్కడు రాలేదు ఏంట్రా సచ్చు? పోయిన మనిషి ఏడిస్తే మాత్రం తిరిగి వస్తాడా, నవ్వితే మాత్రం తిరిగి వస్తాడా? కష్టాలు మనకు కాకపోతే మనుషులకు వస్తాయా? ఇలాంటప్పుడే కష్ట గుండెని రాయి చేసుకోవాలి. పోయింది నా మొగుడే, పేరుకే నీ మొగుడు కానీ బతికినంత కాలం నా కొంపలోనే చచ్చేవాళ్ళమ్మా. ఎప్పుడు వచ్చేవాడే నీ కొంపకే? ఎప్పుడు నా కొంపలోనే ఉండేవాడు, అప్పుడప్పుడే నీ కొంపకు వచ్చేవాళ్ళు. నీకు ఈ పొయ్యాకాలం కూడా ఉందిరా. చచ్చిపోయిండు, చచ్చిపోయిండు. భాస్కరో భాస్కరా, నా భాస్కరో భాస్కరా, ఎంత చచ్చిపోతీవిరా భాస్కరో భాస్కర. మొగుడు పేరు తెలకుండా భాస్కర్ అంతా పెట్టి చచ్చిపోయాడు. నువ్వెత్తమే ఆయన పేరు చచ్చిపోండా? ఆయన పేరు అవసరం, మనిషి కాదు కానీ. సత్తిపండు సత్తిపండా, ఇంత స్మార్ట్ ఉన్నాడు, చచ్చిపోయినా కూడా చూడు. అవునాక సత్తిపండు ఎట్లా చచ్చిపోయింది? ఎట్లా చావడం ఏంటి? పొద్దున్నే వేసాడు, కాపీ ఇవ్వా అన్నాడు, పాలు రాలేదే అన్నాడు. ఆ తర్వాత మజ్జిగవ్వా అన్నాడు, తోడుకోలేదే అన్నాడు. కొన్ని మంచినీళ్ళు ఇవ్వే అన్నాడు, నల్లా రాలేదే అన్నాడు. తాగలాకి కొంపలో నాకేమీ ఇవ్వరా, కనీసం ఇసువేనా ఇవ్వవే అన్నాడు. ఆ గూట్లో ఉన్న ఎండని డబ్బా పట్టుకెళ్ళి తుప్పుక్కుని ఇచ్చాను, గుటుక్కుని తాగి తుప్పుక్కుని చచ్చిపోయాడే. సత్తిపండు నా సత్తిపండా. నీకెలా తెలుసు? ఎందుకు తెలియదు? పొద్దుగాల కూర్చుంటుండే కట్ట మీద, కొత్త బట్టలు వేసుకుంటుంటే కట్ట మీద కూర్చుంటుంటే, కన్ను కొట్టుకుంటూ కూర్చుంటుంటే, ఆరు డ్యూటీకి కూడా పోకుండా ఎంత మంచోడు ఉంటే సత్తిపండు చూసి. బట్టలంటే గుర్తొచ్చిందక్క. అసలు చెప్తే ఇప్పుడు శవం ముందు నవ్వకూడదు కానీ విపరీతమైన నవ్వు వస్తుంది అక్క. ఏమైంది? మొన్న ఎప్పుడో ఆ పంచె కట్టుకొని వీధరుగు మీద కూర్చుండేవాడు సత్తిపండు. మొన్న కొత్తగా ఎదిరింటి వాళ్ళ అబ్బాయికి పెళ్ళైంది కదా, కొత్త కోడలు వచ్చింది. కొలాయికి బింది పట్టుకొని వెళ్తూ అలా నిలబడిపోయి చూస్తుంది. ఏమిటి చూస్తుందా అనుకున్నా. మనందరికంటే అలవాటు డ్రైర్ వేసుకోవడని, కానీ దానికేం తెలుసు, కొత్త పిల్ల అలా చూస్తూనే ఉండిపోయింది. బాగా ఏడ్చినాం కదా, బాగా తలనొస్తుంది, చాయ్ వెన్న పెట్టే. సాయి అంటే గుర్తొచ్చిందాక, ఇంటికి రాగానే పెట్టేసేవాడు పొయ్యి మీద పాలు. ఊరుకోండి, ఏడ్చి కళ్ళు నొప్పులు వస్తుంది తప్ప పోయినోడు తిరిగి వస్తాడో చెప్పు. అవునాక ఇంట్లో ఏసీ లేదా? అదే ఏతే నువ్వు అలాగా చూసినోడు జరుచుకుని తెస్తారు. ఈడేమన్నా లేదు చూస్తాడా ఏమన్నా? మొయ్యి తలుపు. టైం ఎంత అయింది? 9:30. జబర్దస్త్ వస్తుంది, పదండి వెళ్ళి చూద్దాం. రోజా గారు రేష్మి అబ్బా, రేష్మి అంటే ఇక్కడ లేచాడు చూడు. ఇంకా ఏట్లు వస్తున్నాయి, మళ్ళీ ఏడుద్దాం, చుట్టాలు ఎవరైనా వస్తే బాగుండదు. సత్తిపండు సత్తిపండు ఎక్కడున్నావేట్రా? నువ్వు సావలేదా? చచ్చానే, కానీ ఎప్పుడు చచ్చానే?
ఎప్పుడు చచ్చానా? పొద్దుడు చచ్చాను. ఇప్పుడు దాకా కర్మకాండ జరిపించారట్టే. నువ్వేమో ఎల్ఐసి బాండ్ల గురించి, అదేమో నగల గురించి, అండానాల గురించి, వీటి గురించి మాట్లాడుకున్నారు తప్ప నా గురించి పట్టించుకుని ఎవరు ఉన్నారంటే? సత్తిపండు, నీ కర్మ జరిపించాలంటే పాపం నీకు ఊరంతా పిల్లలే ఉన్నా, ఏ పిల్లాడు నీ కర్మ జరిపించడానికి రావటంలో. బావా బామర్ది, బావా వచ్చేసావా బామర్ది? బావా నువ్వు బతికే ఉన్నావా? బావా నువ్వు చచ్చావు అనుకొని అమెరికా నుండి చచ్చి చెడి లీవ్ పెట్టుకొని ఇక్కడి దాకా వచ్చేసారు బావా. బావా ప్లీజ్ బావా, 3 రోజులు లీవ్ దొరికింది బావా. చచ్చిపో బావా, ఆ కర్మకాండ ఏదో చేసి వెళ్ళిపోతాను బావా. అమెరికాలో మళ్ళీ మళ్ళీ సెలవులు దొరక వచ్చినప్పుడే ఏదో జరిపించి వెళ్ళిపోతాడు. మీరు త్వరగా చచ్చిపోండి. నేను ఈ రోజు చీర కట్టుకొని ఎందుకు వచ్చాను అనుకున్నాను. నువ్వు కూడా వస్తావేమో ఏడవడానికి అనుకున్నావు. సత్తిపండు సత్తిపండు. రోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? అమ్మో, ఒకరిని మించి ఒకరు తట్టుకోవడం చాలా కష్టమైంది. చచ్చిన శవం కూడా లేచి కూర్చునేసింది వీళ్ళ దెబ్బకి. జబర్దస్త్ లో రష్మి అన్నాకే నాగబాబు అన్నా లేదు, రోజా అన్నా లేదు, రష్మి ఎంట్రీ అనగానే లేచి కూర్చుంది శవం. ఒకరిని మించి ఒకరు సూపర్ గా చేశారు. నాగబాబు సార్ అది చాలా బాగుంది, ఫుల్ ఎంటైన్. ఇంకా అసలు ఇంకా చాలా స్కోప్ ఉంది. ఇంకా ఆ ఏడ్చే దాంట్లో ఇంకొంచెంసేపు చేస్తారు. నాకైతే బోరే కొట్టలే ఎక్కడ. గుడ్, బాగుంది.